అందరికీ నమస్తే. నేను మీ రేవతిని మాట్లాడుతున్నాను. 8th ఇంగ్లీష్లో 9th లెసన్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ 1 లెసన్ వచ్చేసి 2 పార్ట్స్గా ఇచ్చారు. అందులో వీడియో పార్ట్ 1లోని విశేషాలు ఇప్పుడు మనం చూసేద్దాం. బిఫోర్ యూ రీడ్, చదవడానికి ముందుగా సీన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్, హిల్ టాప్స్ అండ్ హ్యూజ్ రాక్స్ సీమ్ టు అజ్యూమ్ వేరియస్ షేప్స్. అజ్యూమ్ అంటే ఊహించుకోవడానికి అని అర్థం. చాలా దూరం నుండి చూస్తే కొండ పైభాగాన చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు చూడటానికి చాలా రకాలుగా షేప్స్గా కనిపిస్తుంటాయి. మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తున్నప్పుడు జంతువులాగానో మనిషిలాగానో లేదా దేవుని ప్రతిమలాగానో ఇంచుమించు అదే పోలికలతో కొండపైన బండరాళ్ళు కనిపిస్తాయి. దే మే రిసెంబుల్ యాన్ యానిమల్ ఆర్ ఏ హ్యూమన్ ఫిగర్. ఇక్కడ రిసెంబుల్ అంటే ప్రతిబింబించుట అని అర్థం. అనిమల్గా కానీ మనుషుల్లాగా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉన్నప్పుడు చూస్తే డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తుంటాయి కదా. పీపుల్ యాట్రిబ్యూట్ స్టోరీస్ టు దీస్ షేప్స్. యాట్రిబ్యూట్ అంటే లక్షణాలు. వాటిపైన చాలా కథలు కూడా చెబుతారు. సమ్ స్టోరీస్ కమ్ ట్రూ, అదర్స్ డోంట్. కొన్ని కథలు నిజాలుగా ఉన్నాయి, కొన్ని కేవలం కథలుగానే ఉంటున్నాయి. The great stone face is one such shape that reminds the inhabitants of the valley of a prophecy. ఇక్కడ ఇన్హిబిటెన్స్ అంటే స్థానికులు, వ్యాలీ అంటే లోయ, ప్రొఫెసీ అంటే భవిష్యత్తులో జరగబోయేది ముందుగా చెప్పడం అన్నమాట. ఈ లెసన్లో ఉన్న అటువంటి స్టోన్ ఫేస్ గూర్చి అక్కడ నివసించే స్థానికులు కథగా చెబుతూ ఉంటారు. వాట్ వాజ్ ఇట్? డిడ్ ఇట్ కమ్ ట్రూ? ఏంటా కథ, నిజంగానే అది జరిగిందా అనే విషయం లెసన్లో చూద్దాం. వన్ ఆఫ్టర్నూన్ వెన్ ద సన్ వాజ్ గోయింగ్ డౌన్, ఏ మదర్ అండ్ హర్ లిటిల్ బాయ్ సాట్ అట్ ద డోర్ ఆఫ్ దర్ కాటేజ్ టాకింగ్ అబౌట్ ది గ్రేట్ స్టోన్ ఫేస్. ఒకరోజు మధ్యాహ్నం సూర్యుడు అస్తమించడానికి వెళుతున్నప్పుడు ఒక తల్లి తన కుమారుడితో కలిసి తన కాటేజ్లోని తలుపు ముందర కూర్చుని ద గ్రేట్ స్టోన్ ఫేస్ గూర్చి మాట్లాడుతున్నారు. దే హ్యాడ్ ఓన్లీ to lift their eyes and there it was, plain to be seen, though miles away, with the sunshine brightening all its future. ప్లెయిన్ అంటే స్పష్టంగా అని అర్థం. వాళ్ళు తమ కళ్ళను పైకెత్తి చూస్తే ఎదురుగా స్టోన్ ఫేస్ కనిపిస్తుంది. వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని మైళ్ళ దూరంలో ఉంది, కానీ సూర్యకిరణాలు పైన పడడం వలన ప్రకాశవంతంగా అన్ని వైపులా బ్రైట్గా ఉంది. అండ్ వాట్ వాజ్ ద గ్రేట్ స్టోన్ ఫేస్? వాళ్ళు చూస్తున్న ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ ఎవరిది? ద గ్రేట్ స్టోన్ ఫేస్ వాజ్ ఏ వర్క్ ఆఫ్ నేచర్. గ్రేట్ స్టోన్ ఫేస్ వచ్చేసి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినది. ఫార్మ్డ్ ఆన్ ది పెర్పెండిక్యులర్ సైడ్ ఆఫ్ ఏ మౌంటైన్ బై సమ్ ఇమ్మెన్స్ రాక్స్. పెర్పెండిక్యులర్ అంటే పెద్ద రాతి ముఖం అని అర్థం. ఇమ్మెన్స్ అంటే చాలా పెద్దదని అర్థం. ఇవి పెద్ద పెద్ద రాళ్లలో ఓవైపున కొండ మీద పెద్ద రాతి ముఖాలుగా ఏర్పడ్డాయి. విచ్ హ్యాడ్ బీన్ థ్రోన్ టుగెదర్ సో దట్ వెన్ వ్యూడ్ అట్ ఏ ప్రాపర్ డిస్టెన్స్ దే రిజెంబల్ ద ఫీచర్స్ ఆఫ్ ఏ హ్యూమన్ ఫేస్. బండరాళ్ళన్నీ కలిసి ఒకచోట పెద్ద ముఖంగా ఉంది అంటే గ్రేట్ స్టోన్ ఫేస్ అట. రిజెంబుల్డ్ అంటే ప్రతిబింబించుట అని అర్థం. కొద్దిగా దూరంలో నుండి మనం చూసినప్పుడు అది ఒక ప్రతిబింబంలాగా, అది మానవుని ముఖ కవలికలు లాగా ప్రతిబింబిస్తుంది. ఇఫ్ ది స్పెక్టేటర్ అప్రోచ్డ్ టూ నియర్, హీ లాస్ట్ ది అవుట్లైన్ ఆఫ్ ద ఎనార్మస్ ఫేస్ అండ్ కుడ్ సీ ఓన్లీ ఏ హీప్ ఆఫ్ జైగాంటిక్ రాక్స్ పైల్డ్ వన్ అపాన్ అనదర్. ఇక్కడ ఎనార్మస్ అంటే వెరీ బిగ్, జైగాంటిక్ అంటే ఇమ్మెన్స్ అంటే హ్యూజ్ అని అర్థం. స్పెక్టేటర్స్ అంటే వీక్షకులు అని అర్థం. చూసే వ్యక్తి దూరం నుండి చూసిన వ్యక్తి దగ్గరగా వెళ్ళి చూస్తే బాగా పెద్దగా ఉన్న ముఖము ఎలా కనిపిస్తుందంటే చూడటానికి ఒక పెద్ద పెద్ద రాళ్ల కుప్పలాగా ఒకదానిపైన ఒకటి పేర్చినట్టుగా కనిపిస్తుంది. దూరం నుండి చూస్తే మనిషి ముఖాన్ని కలిగిన ఆకృతి మనకు కనిపిస్తుంది. బట్ సీన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ద క్లౌడ్స్ క్లస్టరింగ్ అబౌట్ ఇట్. క్లస్టరింగ్ అంటే గ్యాదరింగ్.
పోగు చేసిన అని అర్థం. కానీ దూరం నుండి చూస్తే రాళ్ళు అన్నీ పోగు చేయబడి ఒక కొండలాగా ఉంటుంది. ద గ్రేట్ స్టోన్ ఫేస్ సీమ్డ్ పాజిటివ్లీ టు బీ అలైవ్. చూడటానికి ప్రాణం ఉండి జీవించి ఉన్న ఒక మనిషిలాగా ద గ్రేట్ స్టోన్ ఫేస్ కనిపిస్తుంది. ఇట్ వాజ్ ది బిలీఫ్ ఆఫ్ మై పీపుల్ దట్ ద వ్యాలీ ఓడ్ మచ్ ఆఫ్ ఇట్స్ ఫెర్టిలిటీ టు ది బిగిన్ ఫేస్ దట్ వాజ్ కంటిన్యూల్లీ బీమింగ్ ఓవర్ ఇట్. ఇక్కడ బీమింగ్ అంటే సగర్వంగా తల ఎత్తుకొని అని అర్థం. చాలామంది ప్రజల నమ్మకం ఏమంటే ద గ్రేట్ స్టోన్ ఫేస్ వచ్చేసి జాలి దయగల ముఖంలాగా కనిపిస్తూ తల ఎత్తుకొని ఉంటుందని అక్కడి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఏ మదర్ అండ్ హర్ లిటిల్ బాయ్ యాజ్ వి సెడ్ ఎర్లియర్ సాట్ అట్ ది డోర్ ఆఫ్ దర్ కాటేజ్. ఒక తల్లి ఆమె యొక్క కుమారుడు తమ కాటేజ్లోని డోర్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారని లెసన్ మొదట్లోనే మనం చెప్పుకున్నాం కదా. గేజింగ్ అట్ ది గ్రేట్ స్టోన్ ఫేస్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్ ద చైల్డ్స్ నేమ్ వాజ్ ఎర్నెస్ట్. గ్రేట్ స్టోన్ ఫేస్ను చూస్తూ మాట్లాడుకుంటున్నారని కూడా ముందుగా మనం చదివాం కదా. మరి ఆ అబ్బాయి పేరు ఎర్నెస్ట్ అట. మదర్ సెడ్ హీ వైల్ ద గ్రేట్ ఫేస్ స్మైల్డ్ ఆన్ హిమ్. వాళ్ళ అమ్మతో ఇలా చెబుతున్నాడు, అమ్మ, ఆ ఎదురుగా కనిపించే ఆ ఫేస్ ఏదైతే ఉందో అది నన్ను చూసి నవ్వుతూ ఉంది అంటాడు. ఐ విష్ దట్ ఇట్ కుడ్ స్పీక్ ఫర్ ఇట్ లుక్స్ సో వెరీ కైండ్లీ దట్ ఇట్స్ వాయిస్ మస్ట్ ఇండీడ్ బీ ప్లెజెంట్. నేను అనుకుంటున్నాను అది మాట్లాడితే బాగుంటుందని. దాని చూపులు వచ్చేసి చాలా జాలి దయగా ఉన్నాయి. మాట్లాడితే దాని వాయిస్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అని తన మదర్తో ఎర్నెస్ట్ అన్నాడు. ఇఫ్ ఐ ఎవర్ సీ ఏ మ్యాన్ విత్ సచ్ ఎ ఫేస్ ఐ షుడ్ లవ్ వెరీ మచ్. నేను ఇప్పటి వరకు అలాంటి ముఖము ఉన్న వ్యక్తిని చూడలేదు. గ్రేట్ స్టోన్ ఫేస్ను నేను చాలా ఇష్టపడుతున్నాను అని కూడా చెప్పాడు. ఇఫ్ అన్ ఓల్డ్ ప్రొఫెసీ షుడ్ కమ్ టు పాస్ ఆన్సర్డ్ హీస్ మదర్. ప్రొఫెసీ అంటే స్టేట్మెంట్ దట్ టెల్స్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబోయేది చెప్పడం అన్నమాట. మన పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటారు భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని. వీ మే సీ ఏ మ్యాన్ సమ్ టైమ్ విత్ ఎగ్జాక్ట్లీ సచ్ ఎ ఫేస్ యాజ్ దట్. స్టోన్ ఫేస్ లాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకంగా ఒక సమయంలో చూస్తాం అంటుంది. వాట్ ప్రొఫెసీ డూ యూ మీన్ డియర్ మదర్? భవిష్యత్తులో జరగబోయేది అంటే దేని గురించి చెప్పబోతున్నావు అమ్మా అంటాడు. ఈగర్లీ ఎంక్వైర్డ్ ఎర్నెస్ట్, ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఇట్. ఆతృతగా ఎర్నెస్ట్, దేని గురించి చెప్పబోతున్నావు, ప్లీజ్ చెప్పవు అని అంటాడు. సో హిస్ మదర్ టోల్డ్ హిమ్ ఎ స్టోరీ దట్ హర్ ఓన్ మదర్ హ్యాడ్ టోల్డ్ హర్. సో పిల్లవాడు అడిగాడు కాబట్టి తనకు వాళ్ళమ్మ చిన్నప్పుడు చెప్పిన స్టోరీని తన అబ్బాయికి అంటే పిల్లవాడికి చెబుతూ ఉంది. వెన్ షీ హర్సెల్ఫ్ వాజ్ యంగర్ దెన్ లిటిల్ ఎర్నెస్ట్. ఎర్నెస్ట్ కన్నా చిన్న వయసులో వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు దట్ సమ్ ఫ్యూచర్ డే ఏ చైల్డ్ షుడ్ బీన్ బోర్న్ నియర్ హియర్. రాబోయే రోజుల్లో ఒక బిడ్డ పుట్టబోతున్నాడు ఇక్కడికి దగ్గరలోనే అని అంటుంది. who was destined to become the greatest and noblest person of his time and whose face in manhood. ఎవరైతే ఒక లక్ష్యంగా భవిష్యత్తులో ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా రాబోయే రోజులలో పుడతాడు. షుడ్ బేర్ an exact resemblance to the great stone face. రిజెంబ్లెన్స్ అంటే ప్రతిబింబించడం అని అర్థం. గ్రేట్ స్టోన్ ఫేస్ యొక్క ముఖం ఎలాగా ఉందో అలాంటి ముఖంతోనే ఖచ్చితంగా పుడతాడు. మెనీ స్టిల్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ దిస్ ఓల్డ్ ప్రొఫెసీ. గ్రేట్ స్టోన్ ఫేస్ లాంటి వ్యక్తి పుడతాడు రాబోయే రోజుల్లో అనే విషయాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు నమ్ముతున్నారట. బట్ అదర్స్ టాక్ ఇట్ టు బి నథింగ్ బట్ ఐడియల్ టాక్. మరి కొంతమంది మాత్రం అటువంటివి పుకార్లు మాత్రమే, ఊరికే ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు అని అంటారట. అట్ ఆల్ ఈవెంట్స్ ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ ద ప్రొఫెసీ హ్యాడ్ నాట్ ఎట్ అపియర్డ్. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి అంతటి గొప్ప వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాలజ్ఞానం ప్రకారం అలాంటి వ్యక్తి ఇంతవరకు కనిపించలేదు అని వాళ్ళ అమ్మ చెబుతుంది.
Oh, mother, cried Ernest, clapping his hands above his head. I do hope that I shall live to see him. ఎర్నెస్ట్ ఒక్కసారిగా పైకి లేచి నిలబడి చేతులు పైకెత్తి క్లాప్స్ కొడుతూ, సో ఈ రోజు నుండి నేను ఆ వ్యక్తి వస్తాడని ఆశిస్తూ ఎదురు చూస్తూ జీవిస్తానని తన మదర్కు చెప్పాడు. హిస్ మదర్ వాజ్ అన్ అఫెక్షనేట్ అండ్ థాట్ఫుల్ ఉమెన్. ఎర్నెస్ట్ మదర్ వచ్చేసి ప్రేమాభిమానాలు కల మంచి ఆలోచన పరురాలు అట. ఇట్ వాజ్ ప్రాపర్ షీ థాట్ నాట్ టు డిస్కరేజ్ ద ఫన్షిఫుల్ హోప్స్ ఆఫ్ హర్ లిటిల్ బాయ్. తను అనుకుంది, తాను చెప్పిన కథలు విన్నాక ఎర్నెస్ట్ మాటలను నిరుత్సాహపరచకూడదని అనుకుంది. సో షీ సెడ్ టు హిమ్, పెర్హాప్స్ యు మే. సో తను అంటే ఎర్నెస్ట్కు ఇలా చెబుతుంది, భవిష్యత్తులో ఏదో ఒక రోజు నువ్వు కూడా చూడవచ్చు అని చెబుతుంది. ద గ్రేట్ స్టోన్ ఫేస్ 1 లెసన్ వచ్చేసి 2 పార్ట్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ పార్ట్ చాలా పెద్దగా ఉంది. దీనినే నేను 2గా డివైడ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సెకండ్ వీడియో నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే అందరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.